నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా రాజకీయ రచ్చ నడుస్తోంది. హార్బర్లోని 29 ఎకరాల స్థలాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి ఇవ్వటం అధికార విపక్షాల మధ్య మాటల మంటలకు కారణమైంది. జగన్ జువ్వలదిన్నె పర్యటన తరువాత పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి 110 ఎకరాలు ఉండగా అందులో 76.89 ఎకరాల్లో 289 కోట్లతో వైసీపీ హయాంలో హార్బర్ కు శంకుస్థాపన జరిగింది. ఏకకాలంలో 1250 మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ డిజైన్ చేయబడింది. హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనా వైసీపీ చేసింది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక హార్బర్ పనులు ఆగిపోయాయని వైసీపీ ఆరోపించడమే కాదు, హార్బర్ లో 29 ఎకరాల స్థలాన్ని సాగర్ డిఫెన్స్ సంస్థకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై భగ్గుమంటోంది. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందంటూ విమర్శలు గుప్పించడంతో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. జువ్వలదిన్నె హార్బర్ అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు మత్స్యకారులపై ఉక్కుపాదమే మోపారన్నారు. ఇప్పుడొచ్చి ప్రేమను ఒలకబోస్తే నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరంటూ ఎద్దేవా చేశారు. నిజంగా ఫిషింగ్ హార్బర్స్ వైసీపీ హయాంలోనే పూర్తి చేస్తుంటే ఎందుకు నిరుపయోగంగా ఉంచారో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి. కూటమి అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అణిచివేతకే కార్యక్రమాలు చేశారు. ఆనాడు గుర్తు చేసుకుంటే సోంపేట కాల్పులు జరిపి కుక్కల్ని ఈడ్చినట్టు ఇచ్చారు మత్స్యకార సోదరుల్ని. గంగవరం పోర్టులో కూడా కుక్కల్ని ఈడ్చినట్టు ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు సమయంలో జియో నెంబర్ 40 ఇచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టడానికి వీలు లేకుండా జియోనిచ్చారు. ఆ పులికాట్ లేక్లో ఏదైతే సీమ అవుతుందో దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఆపేశారు. అప్పుడు ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క వలముక్క ఇవ్వలే, ఒక బోట్ ఇవ్వలే. కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను కూడా, మత్స్యకారుల సంక్షేమానికి ఇచ్చినటువంటి పథకాలను కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలే. మంత్రి కొల్లు రవీంద్ర ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మత్స్యకారులకు జగన్ ఎంతో మేలు చేస్తే కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఆస్తులను తాకట్టు పెడుతోందన్నారు. లోకేష్ కి కొల్లు రవీంద్ర బినామీ అని అంతా అనుకుంటున్నారన్న ఆయన సాగర్ డిఫెన్స్ కు 29 ఎకరాలను కేటాయించడం సరికాదన్నారు. ఏం మాట్లాడు నాకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జువ్వలదిన్నె నిర్మాణం ఊపందుకుందట. ఏంటి ఊపందుకునేది? శరవేగంగా నిర్మాణాలు సాగాయట. ఒక్క తట్టెడు మట్టి వేసారా మీరు? తట్టెడు మట్టి. ఒక్క సిమెంట్ బస్తా అక్కడ వేసారా మీరు? ఒక్క ఇటుకు వాడారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఒక హార్బర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తుంటే మీరు వెళ్ళి ఒత్తాసు పలుకుతారా? ఇదే మత్స్యకార నాయకుడిగా మీరు చేసేది? ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరూ అనుకుంటున్నారు నారా లోకేష్కి కొల్లు రవీంద్ర గారు బినామీ అని. ఇది నేనన్న మాట కాదండి. విజయవాడ వచ్చి ఓ 10 మంది మత్స్యకార నాయకులు పిలిచి మాట్లాడితే వాళ్ళందరూ చెప్పే మాట. మీరు బినామీగా మీరు ఆస్తులకో ఇంకో దానికో ఉండండి. మత్స్యకార హక్కుల్ని కూడా మీరు బినామీ కింద తాకట్టు పెట్టద్దని మీకైతే నేను హితవు పలుకుతా ఉన్నాను. మొత్తంగా జువ్వలదిన్నె హార్బర్ వ్యవహారంపై రాజకీయం ఇప్పట్లో ఆగేలా లేదు. మరి చూడాలి ఈ ఇష్యూపై మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.